ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ప్రతి నెల కూడా మనం రాశి ఫలితాలు చేస్తున్నాం. గ్రహాల మూమెంట్ బట్టి వాళ్ళకని ఎలా ఉంటుందో చెప్తాం. ఇప్పుడు ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి వాళ్ళ లైఫ్ టైం, వాళ్ళ జీవిత పరిహారాలు, ఆలయ పరిహారాలు చెప్పండి. అలాగే వాళ్ళకి ఏ బిజినెస్ కలిసి వస్తాయి, జాతకంతో సంబంధం లేకుండా వీళ్ళ పరిస్థితి మెరుగుపడాలంటే మంచి గైడెన్స్ అయితే కుంభరాశి వాళ్ళకి ఇవ్వండి గురుగారు. కుంభరాశి అంటే ఇది ఒక ప్రత్యేకమైన రాశి. అన్ని ప్రత్యేకమైన రాశులే, కానీ దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఈ కుంభరాశి అనగానే కుంభము, ఇది ఒక కలశము, ఒక కుండ, ఒక బిందె ఇట్లా వస్తుంది గుర్తు చిహ్నము. ఈ కుంభరాశిలోకి గురుగ్రహం ప్రవేశించినప్పుడే దేవతలకు కూడా అమృత కలశం దొరికింది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళు జీవిత పర్యంతము దర్శించుకోవాల్సినటువంటి ఆలయము ఎప్పుడు అంటే ఏదైతే ఉంటుంది, ఏ ఆలయం అంటే తమిళనాడులోని కుంభకోణము, ఆది కుంభేశ్వరుడు ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే చాలు, వీళ్ళు యాక్టివేట్ అవుతూనే ఉంటారు. ఇంక దీనిలో సందేహం లేదు. అది ఏలినాటి శని, గురుబలం లేకపోని ఇంకేదన్నా కానీ ఆది కుంభేశ్వర స్వామి కుంభకోణం వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని వీలైతే అక్కడ వీళ్ళు తలనీలాలు ఇచ్చే సౌకర్యం ఇచ్చేసి ఒక రాత్రి నిద్ర చేయాలి ఖచ్చితంగా. నిద్ర చేసేదాని వల్ల ఏమవుతుందంటే చెడు మొత్తం క్షేత్రం లాగేస్తుంది. దర్శించుకున్నామా ఇలా వెళ్ళామో టాటా చెప్పామనేది కాదు. ఆది కుంభేశ్వరుడు, మొట్టమొదటి కుంభేశ్వరుడు అని అర్థం. అక్కడ అధికారాన్ని కోల్పోయి అవమానాల పాలైపోయిన జయలలిత వెళ్ళి అక్కడ ఆ కుంభేశ్వర స్వామికి ఒక ఏనుగును సమర్పించి, కానుకగా ఆలయాన్ని సమర్పించి ఆ ఆది కుంభేశ్వర స్వామి యొక్క ఆలయంలో కోనేట్లో స్నానం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ పదవి వచ్చేసింది. ఇది అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి చాలా శక్తివంతమైన ఆలయం అది. కుంభరాశి వాళ్ళ కోసమే ఉందా ఆలయం అనిపిస్తుంది, వెళ్ళచ్చు. అదేవిధంగా ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవత ఉత్సవాల్లో పాల్గొంటే కూడా చాలు, ఈ కుంభరాశి వాళ్ళు యాక్టివేట్ అవుతారు. అంటే కుంభస్థలం అనేది చాలా శక్తివంతమైనది. ఏనుగు కుంభస్థలం పైన రాజు కానీ దేవత కానీ ఊరేగింపు చేస్తే అదొక అదృష్టం. ఆ దేవతకు అదృష్టం, ఈ రాజుకు అదృష్టం, ఎవరికైనా అదృష్టం. ఏనుగు మీద సవారీ చేస్తారు అంటేనే కూడా ఒక గజము, గజపృష్టం అంటే అది మహాశక్తివంతమైనది. అది కేరళలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంత ధరకు వెళ్ళలేరు, వెళ్ళే అవకాశంలో వెళ్ళవచ్చు. ఆ ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవతా ఫోటోను కూడా వీళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు. వీళ్ళ రాశి యొక్క వైబ్రేషన్ ఉన్నటువంటి ఫోటో అవుతుంది. అదేవిధంగా ఎన్నో ఆలయాలు ఉంటాయి. ప్రతి ఆలయానికి కుంభాభిషేకం జరుగుతుంది. ప్రతి వార్షిక కుంభాభిషేకం జరుగుతుంది. చక్కగా వీళ్ళకి తెలిస్తే ఏ ఆలయానికి కుంభాభిషేకం జరిగినా వీళ్ళు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేసి కుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేసి ఆ నీళ్ళు తీర్థాలు చల్లుతారు. అది చల్లించుకుంటే చాలు. అదేవిధంగా ఈ కుంభరాశి వాళ్ళు యాక్టివేట్ కావాలంటే వర్షం పడేటప్పుడు చిన్న చిన్న కుండలు వర్షంలో పెట్టచ్చు. ఆ నీళ్ళు పడితే సేవ్ అవుతాయి. ఆ సేవింగ్ చేసుకున్న కుంభంలోని జలాన్ని, వర్షపు నీటిని వీళ్ళు తాగుతూ వస్తే కూడా యాక్టివేట్ అవుతారు. చాలా ఈజీగా వచ్చాయి వీళ్ళకి పరిహారాలు, చాలా శక్తివంతంగా వచ్చాయి. ఇది రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా కుండలు పెట్టుకుని ఎప్పటికీ వీళ్ళు ప్లాస్టిక్ క్యాన్స్లో, ఈ ప్లాస్టిక్ బిందెల్లో ఇట్లాంటి వాటిలో నీళ్ళు కాకుండా స్వచ్ఛమైన కుండలో నీళ్ళు వీళ్ళు తాగుతూ వస్తే కూడా వీళ్ళు యాక్టివేట్ అవుతూనే ఉంటారు. వీళ్ళకి కుండలో నీళ్ళు తాగాల్సింది, ఖచ్చితంగా వీళ్ళు తాగాల్సిందే. వీళ్ళ యొక్క దేహము అనేది యాక్టివేట్లో ఉంటుంది, బాగా శక్తివంతంగా ఉంటుంది. సహజంగా వీళ్ళ లక్షణం ఎలా ఉంటుంది? ఏదన్నా ఎక్స్ప్రెస్ చేస్తారా, లేదంటే లోపలే వీళ్ళే దాచుకుంటారా? ఎలాంటి స్వభావం ఉంటుంది వీళ్ళకి? చక్కగా అడిగారు. వీళ్ళు ఏది టకామని బయట చెప్పరు, ఇంట్లో కూడా చెప్పరు. వీళ్ళకి వచ్చే సమస్య అంతా అక్కడే. వివాహం కాని వరకు తల్లిదండ్రులు భరిస్తారు. పెళ్ళైన తర్వాత భార్యకి చెప్పకుండా చేస్తుంటే ఎలా ఉంటుంది? అంత కంట్లో పడినప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, భార్యకు కూడా చెప్పినంత సీక్రెట్లు ఏమున్నాయి అనేటువంటి విధంగా వీళ్ళకు డిస్టర్బెన్సెస్ వస్తాయి. విపరీతమైన ప్రేమాలు కురిపించలేరు వీళ్ళు, ఏదో కొద్దిగా. సహజంగానే ఇంట్రోవర్ట్ నేచర్. దానివల్ల సమస్యలు వస్తాయి. వచ్చినా వీళ్ళు ఆ లక్ష్యాన్ని కోల్పోరు, సీక్రెట్గానే ఉంటారు. ఏముందని చెప్పేదాని వల్ల ఏమొస్తుంది అనే విధంగా ఉంటారు. కాబట్టి ఈ రాశిలో ఇంకా కూడా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, తర్వాత పూర్వభద్ర 1-2-3 పాదాలు కలిపితే కుంభరాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ పూర్వభద్ర నక్షత్రము గురుగ్రహంది, శతభిషము రాహువుది, ధనిష్ట కుజుడిది 3-4 పాదాలు. అంటే ఈ కుజుడు 3-4 పాదాలు ధనిష్ట వాళ్ళు దూకుడుగా ఉంటారు. శతభిషం 1-2-3-4 పాదాలు వాళ్ళు కూడా దూకుడుగానే ఉంటారు, మరింత దూకుడు వాళ్ళు. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళు ఆచితూచి అడుగేస్తారు. గురుగ్రహము కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి
కుజుడు అంటే దుడుకుతనానికి, వేగానికి ప్రతీక. అంతకన్నా స్పీడు గ్రహాల్లోకి అత్యంత దుడుకుతనము, అత్యంత చాణక్యము ఉన్నటువంటి ఏకైక గ్రహము రాహువే. రాహు తర్వాతనే ఏ గ్రహమైనా. రాహుకి ఈ రాశిలో 4 పాదాలు సంపూర్ణంగా కుంభరాశిలో శతభిషం ఉందన్నమాట. కాబట్టి ఈ పూర్వభాద్ర వాళ్ళు అంటే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేను ఇంతకుముందు మీన రాశికి చెప్పాను 11వ స్థానాన్ని బలపరచుకోవాలి అని. ఇప్పుడు ఈ రాశి వాళ్ళు 11వ స్థానాన్ని బలపరచుకోవాలి అంటే లాభాలను ముందు చూసుకోవాలి. నాకేంటి, ఇలా కాదు, నాకేంటి, ఏం చేస్తే నాకేంటి, ఇది కావాలి. అది కావాలంటే 11వ స్థానాన్ని నా లాభం ఏంటి అంటే వీళ్ళకు ధనస్సు రాసే 11వ స్థానం అవుతుంది. ధనస్సు అంటే ఏంటి, టార్గెట్, ఎక్కువ పెట్టిన బాణం. కాబట్టి వీళ్ళ లాభం ఏంటి చూసుకుంటే వీళ్ళకు ధనుసు రాశికి సంబంధించినటువంటి గ్రహం ఎవరు, గురుగ్రహం. గురువుకు సంబంధించినటువంటి పదార్థం ఏది, నెయ్యితో చేసినటువంటి స్వీట్స్, గీ స్వీట్స్ కావచ్చు, గీ ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, గీతో చేసిన పూతరేకులు కావచ్చు. గురువారం రోజు వీళ్ళు గురుహోరలో దానం చేయాలి. అలా చేస్తే వస్తే వీళ్ళకు లాభాలు పెడతాయి. గురువు కూడా ధనకారకుడే. అదేవిధంగా వీళ్ళకు లాభస్థానంలో నడి నక్షత్రం తీసుకోవాలి, మధ్య నక్షత్రం. అంటే వీళ్ళకు పూర్వాషాఢ వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం ఎవరిది, శుక్రుడిది. శుక్రుడు అంటే ఏమి, రకరకాల పండ్ల రసాలు, పాల పదార్థాలు, హల్వా, లిక్విడ్ స్వీట్. లిక్విడ్ స్వీట్ అంటే హల్వా, బూందీ, జిలేబీ, రసగుల్లా, పాయసము, ఇవన్నీ. పెండ్లైన కొత్తలు ఏం తీసుకెళ్తారు, హల్వానే తీసుకెళ్తారు. గట్టిగా ఉండదు, మెత్తగా ఉండదు, అది శుక్రుడే. అటువంటి పదార్థాలను శుక్రవారం రోజు దానం చేయాలి. అదేవిధంగా ఎవరు ఇక్కడ శతభిష నక్షత్రం వాళ్ళు చేయాలి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఓకే, ఈ రాశి వాళ్ళు మొత్తం చేయించండి, నడి నక్షత్రానికి సంబంధించి. తర్వాత వైద్య సేవ తీసుకుంటే ఈ ధనస్సు అంటే తొడల భాగం ధనస్సు వస్తుంది. కాబట్టి తొడల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, నరాలు సమస్య, ఆ గజ్జల్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇటువంటి వైద్య సేవను చూసి వీళ్ళకి దొరికితే చూడొచ్చు. కండరాలు, తొడలు సమస్య ఉన్నటువంటి హాస్పిటల్కి కలిగి వెళ్తే పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళ మెడిసిన్స్ చాలా డబ్బులు ఇవ్వచ్చు. ఖచ్చితంగా అయితే పనిచేస్తుంది. సేవ అనేది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇది 11వ స్థానం యొక్క యాక్టివేషన్. ఇక తీసుకుంటే పూర్వభాద్ర నక్షత్రానికి 6వ నక్షత్రం అయినటువంటి ఏదొస్తుంది, 6వ నక్షత్రము రోహిణి తర్వాత ఉన్నది కృత్తిక నక్షత్రం. కృత్తిక వీళ్ళకి సాధన తార. కృత్తిక సాధన తార వస్తే కృత్తిక నక్షత్రాన్ని వీళ్ళు టచ్ చేస్తే వీళ్ళు చేసే పనులు సక్సెస్ అవుతాయని అర్థము. అంటే కృత్తిక అంటే ఏమి, దీపము, టార్చ్ లైటు, క్యాండిలు, లైటు, హోమము, యజ్ఞము. అందుకే కార్తీక మాసంలో ఎక్కువ దీపాలు పెడతారు. వీళ్ళకి సాధన తార కృత్తిక నక్షత్రం వచ్చింది కదా, వీళ్ళ లైఫ్ అంతా దీపావళే. వీళ్ళు ఎన్ని దీపాలు పెడితే అంత సక్సెస్, అంత వెలుగులు వీళ్ళ జీవితంలో వస్తాయి. సాధన తార దీపం సూచిస్తూ ఉంది. కార్తీక దీపం అనే పాటలు కూడా వచ్చాయి, కార్తీక దీపం సినిమాలు వచ్చాయి, ఆరణీకమయ్యే దీపం పాటలు కూడా పాడారు. అది కృత్తిక నక్షత్రం. అదేవిధంగా శతభిష నక్షత్రానికి భరణి నక్షత్రం వాళ్ళకు సాధక తార అవుతుంది. భరణి నక్షత్రము అంటే ఏమంటే కామాఖ్య కాళికాదేవి. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరణి నేలగలరు అని వచ్చింది. దుర్యోధనుడు పుట్టాడు, ఆయన భూ చక్రవర్తి అయ్యాడు. యమధర్మరాజు అక్కడే పుట్టాడు. కాబట్టి వీళ్ళు చక్కగా అన్ని భోగాలు అనుభవించాలనుకుంటే శతభిష నక్షత్రం వాళ్ళు వంటింట్లో దీపం పెట్టాలి, దక్షిణం వైపు. అది యమదీపము, జలదీపము అంటారు. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు పెట్టేసి పడుకోవాలి. ఆ దీపం ఎలా పెట్టాలంటే రాతి ఉప్పు ఇలా ప్లాట్ఫామ్ లాగా పోసేసి దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో నీళ్లు పోసి దానిపైన ఇంకో ప్రమిద పెట్టి అందులో నూనె పోసి వెలిగించేసి పడుకోవాలి. అది ఎంతసేపు అయినా వెలగని. అది జలదీపము లేదంటే యమదీపం అంటారు. దక్షిణం వైపు యమధర్మరాజు ఉంటాడు కాబట్టి వీళ్ళకి సాధన తారకు ఆయన సంబంధించిన నక్షత్రం కాబట్టి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా చిత్తా నక్షత్రం, మనం ధనిష్ట నక్షత్రం వాళ్ళకు అశ్విని నక్షత్రము సాధన తార అవుతుంది.
అశ్విని నక్షత్రం అంటే ఏమి, జంట గుర్రాలు ఇలా విజయ సూచికతో ఉన్నటువంటి 2 గుర్రాలు వీళ్ళు ఆఫీస్లో కానీ టేబుల్లో కానీ వాల్ పోస్టర్గా కానీ వేసుకోవచ్చు, వాల్ పేపర్గా పెట్టుకోవచ్చు. హయగ్రీవ అవతారాన్ని వీళ్ళు ఆరాధించవచ్చు. సరస్వతి దేవుని కూడా ఆరాధించవచ్చని కొంతమంది నాకు చెప్పగా నేను విన్నాను, ఆమోదించవచ్చు. కాబట్టి వీళ్ళకు దేవతా పరిహారం అలా వస్తుంది. ఆరాధన చేస్తే చాలు, వీళ్ళ పనులు సాధనలోకి వస్తాయి. లాభస్థానాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్పాను. వీళ్ళు ఏదన్నా వ్యాపారాలు ప్రారంభించాలంటే ఏ రంగాలు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? వీళ్ళు అన్నీ చెప్పి చేస్తే మంచిది, ముందు సక్సెస్ అవుతారు. ముందు ఇంట్లో చెప్పాలి, ఏ వ్యాపారం చేసినా నేను ఇంత పెట్టుబడి పెడుతున్నా, ఇంత చేస్తున్నా అని చెప్పించడంలో సక్సెస్ ఎక్కువ ఉంది. సొంత నిర్ణయాలు అయితే ఫెయిల్యూర్ అంటారు. ఫెయిల్యూరు ఇంట్లో చెప్పాలి, అది చాలా ధర్మం, కుటుంబాశ్రమ ధర్మం ఉంటుందని. దాన్ని చెప్పి చేయడం వల్ల వీళ్ళు ఏమైనా చేసినారంటే, ఒకవేళ వద్దు అంటే ఇంట్లో వాళ్ళు చెప్తే ఓకే ఎందుకు వద్దన్నామని మాట్లాడుకుని ముందుకు పోవాలి. ఈ డిస్కషన్ పెట్టుకుని పోతే సక్సెస్ రేట్ ఎక్కువ వీళ్ళకు. ఇది పెట్టినప్పుడు నేను వ్యాపారం సూచించి కూడా ప్రయోజనం ఉంది. దేవతారాధన, సేవ చేయాల్సిన దాన ధర్మాలు చెప్పాము. మధ్యలో వెలుకున్నటువంటి ఒక వీక్నెస్ క్లియర్గా అన్నీ చెప్పరు. ఎందుకో చెప్పాలని వీళ్ళకి అనిపించదు. చెప్పకుండా ఎన్నో విషయాలు వీళ్ళు జన్మను చాలించేదానికి అవకాశం ఎక్కువ కుంభరాశులకు ఉంది. జీవితాంతం మౌనంగా ఉండగలిగే శక్తి వీళ్ళకు ఉంది. ఎందుకంటే రమణ మహర్షి లాంటి వాళ్ళంతా కుంభరాశిలో పుట్టినట్టు ఆయన నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్తూనే మహర్షి చెప్పాడు. అది కాబట్టి దీన్ని వీళ్ళు సవరించుకోగలిగితే, నేను చెప్పిన పరిహారాలు చేస్తే చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఏ రోజన్నా మంచి పనులు ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? ఏ రంగు ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకు అంటే గురుగ్రహ నక్షత్రం, గురువు కాబట్టి తనకు తన వర్గానికి చెందినటువంటి చంద్రుడు, రవి, కుజుడు, అదేవిధంగా కేతువు, ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి రంగులు, నంబర్లు యూజ్ చేసుకోవచ్చు. కేతువుకు 9, అదేవిధంగా రవికి 1, చంద్రుడికి 2, అదేవిధంగా ఇంకెవరున్నారు, రవి చంద్రుడు, కుజుడికి వచ్చేకాడికి 7. ఈ నెంబర్లు వీళ్ళు ఫాలో కావచ్చు, తన వర్గం కదా, ఫాలో కావచ్చు. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా రాశి ఫలితాలతో ప్రతి నెల సంబంధం లేకుండా వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి ఆలయాలు సందర్శించాలి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.